వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. ఆ రోజు రానే వచ్చింది. అర్ధరాత్రి నుండి కూడా వైష్ణవ ఆలయాల్లో ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తండోపతండాలకు తరలిచ్చారు. చూస్తే కనుక క్యూ లైన్లో అర్ధరాత్రి నుండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి వైకుంఠ ద్వార దర్శనం కోసం వారు మాత్రం నిరీక్షిస్తున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయో పునరావృతం కాకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా క్యూ లైన్ లేకుండా భక్తులు మాత్రం శీఘ్ర దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఇటీవల పలాసలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనను పరిగణలో తీసుకున్నటువంటి పోలీసులు మాత్రం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. భక్తులకు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చూస్తే కనుక వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తేరే పరిణామాలు మాత్రం అన్ని వైష్ణవ దేవాలయాల దగ్గర కూడాను ఈరోజు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిఎన్ కాలనీలో కొలువుతీరినటువంటి వైష్ణవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాముండే భక్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చారు. జిల్లాకే తలమానికంగా చెప్పుకునే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పరితపించే పరిణామాలు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సేవకు సంబంధించినటువంటి భక్తులకు శీఘ్ర దర్శనం కలిగించేందుకు ఎటువంటి చర్యలు చెప్పారు? సేవకి ఏర్పాట్లన్నీ బాగానే చేశారండి. దర్శనాలన్నీ బాగానే అవుతున్నాయి. లైన్లన్నీ ఇబ్బంది లేకుండా ఉండడానికి కింద నుంచి చెరువు నుంచి లైన్లు ఇచ్చారు. గతంలా కాకుండా ఇప్పుడు చాలా బాగా చేశారు. పోలీసు వారు కూడా మంచి సహకరిస్తున్నారు. పెన్నుడు లేనటువంటి భక్తులు తాకిడి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయకు పోటెత్తారు భక్తులు. ఆ భక్తులకు అందరికీ శీఘ్ర దర్శనం కలిగించేందుకు చేసినటువంటి ఏర్పాట్లలో ఎప్పటి నుండి ఈ వైకుంఠ ద్వారం తెరచడం జరిగింది? రాత్రి నుండి భక్తులు ఎక్కడైనా అంటే కిక్కిరిసరిసే పరిస్థితి ఉంది. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. రాత్రి నుంచి కనీసం సుమారు 2 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ అయ్యేవి. చక్కగా ఇప్పుడు వరకు దర్శనాలు ఆగకుండా జరుగుతున్నాయి. అందరికీ వచ్చే వరకు వాటర్ కానీ మౌలిక సదుపాయాలు కానీ అన్నీ సమకూర్చారు స్వామివారు. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. కనుక భక్తులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం మాత్రం నిర్వాహకులు కూడాను ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద మొత్తంలో వచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి చర్యలు చెప్పారు? మేము వెంకట రామానుజ సేవాదళం అండి. గత 10 రోజుల నుంచి కూడా మా స్వామి గారి సూచనల మేరకు మేము ఒక వైపు నుంచి పెట్టాము, ఎగ్జిట్ ఒక వైపు నుంచి పెట్టాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉదయం 3 గంటల నుంచి సజావుగా లైన్లు జరిగిపోతాయని స్వామిని దర్శించుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అటువంటి ఏర్పాట్లు చేయడంలో భక్తులు తాకిడి కూడా పెరిగే పరిణామాలు కనిపిస్తాయి. భక్తులు బాగా తాకిడి పెరుగుతున్నారు సార్. ఈ మధ్య జరిగిన కొన్ని అశుభ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము అటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి కోసం మంచి ఏర్పాట్లు చేశాము. మా శ్రీనిస్వామి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ గుడిని ప్రస్తుతం మాత్రం ఇటీవల పలాస వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి ఘటనను మాత్రం పరిగణలో తీసుకొని భక్తులకు ఎవరికో కూడాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. భద్రతా విషయంలో కూడాను పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయం సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు. చూస్తే భద్రతా పరంగా ఎటువంటి చర్యలు చేశారు? భద్రతా విషయంలో చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు బయట కూడా మనకి ఎంట్రన్స్ గేట్ దగ్గర కానీ లోపల కానీ ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఉంది. మనకి ఉత్తర ద్వార దర్శనం దగ్గర ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పెట్టడం జరిగింది. భక్తులు విపరీతంగా రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాను వాళ్ళకి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి మా ఎస్పీ గారు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 టౌన్ సిఏ గారి సమక్షంలో నేను మా స్టాఫ్ 2 టౌన్ సిఏ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా మేము ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి ఎంత క్రౌడ్ వచ్చినా కూడా పీస్ఫుల్గా మేము దర్శనాలు చేయించగలుగుతున్నామండి. థ్యాంక్ యూ. పలాస ఘటన పరిణామాలు తీసుకొని అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రత మాత్రం కట్టుదిట్టంగా చేపట్టారంటే? అవునండి, మా ఎస్పీ గారు ముందే చెప్పేశారు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఈ కార్తీక మాసం ఈ 1 మంత్ కూడాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏ టెంపుల్లో జరగకూడదు, మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదని దాని గురించి మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి పగలు దాని గురించే పరిశీలి చేస్తున్నారు. ఇప్పుడు సార్ కూడా వస్తున్నారు. ప్రతి టెంపుల్ని సార్ విజిట్ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు, జరగనివ్వం. పలాస ఘటన మాత్రం ఈరోజు అందరినీ బాధించినా కూడాను ఆలయాల వద్ద మాత్రం భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టారు. భక్తులకు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈరోజు పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అల్టిమేట్గా ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం ఉందో దాన్ని దర్శించుకునేందుకు భక్తులు మాత్రం రాత్రి నుండే బారులు తీరారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? ఎన్ని గంటలకు?
మేము 9 గంటలకు వచ్చాము. దర్శనాలు ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. టైం పాస్ అవ్వడానికి బాగా పాటలు కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఎంతసేపు లైన్లో ఉన్నా విసుగు రాకుండా ఉంది. చూస్తే కనుక వైకుంఠ ద్వార దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని నిరీక్షించాల్సిన అవసరం ఏమి? నిరీక్షించాలి. దేవుడి అనుగ్రహం కోసమే కదా, దర్శనాల కోసం అనేసి వచ్చి ఎంతసేపు ఉన్నా సంతోషకరంగా ఉంది. భక్తులు కూడా ఆహ్లాదకరమైనటువంటి భక్తి తత్పరతతో కూడుకున్నటువంటి ఏర్పాట్లు. వారికి మాత్రం స్వామివారి అంగట్లో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నా కూడా ఎటువంటి దిగులు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి తత్పరత మాత్రం ఉట్టిపడే విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం భక్తులను ఆకర్షించాలనడంలో ఎటువంటి అతిశక్తులు. ప్రస్తుతం మాత్రం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మాత్రం ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ పరిణామాలన్నీ కూడాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చేసినటువంటి ఏర్పాట్లు. మరోవైపు చూస్తే కనుక ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడాను కల్పించుకున్నట్టయితే ఈరోజు స్వర్గ ప్రాప్తి కలుగుతుందన్నటువంటి దృఢమైన నమ్మకం ఈరోజు మాత్రం ఇంతమంది భక్తుల తాకిడికి కారణమైంది. ప్రతి ఆలయం దగ్గర కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో భక్తులు పెద్ద మొత్తంలో రావడంతో మాత్రం నిర్వాహకులు అవసరమైనటువంటి చర్యలతో పాటు ఈరోజు భద్రతా పరంగా కూడాను పోలీస్ యంత్రాంగం మాత్రం పలాస ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు చేసినటువంటి ఏర్పాట్లు ఈరోజు భక్తులందరూ కూడాను శీఘ్ర దర్శన భాగ్యం కలిగేందుకు దోహదపడింది. అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో భక్తులు మాత్రం ఉత్తర ద్వార దర్శన భాగ్యానికి కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో వీరు చేసుకునేందుకు మాత్రం ఈ ఆలయం ఎంతగానో దోహదపడింది. జిల్లాలో అరసవెల్లి అదేవిధంగా బిఎన్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు వైష్ణవ ఆలయాలు కూడాను అర్ధరాత్రి నుండి భక్తులు తాకిడి పెరిగింది. భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తారనే ఉద్దేశంతో అక్కడ ఆలయ నిర్వాహకులు కూడా ఆ మేరకే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారు. మరోవైపు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉత్తర ద్వార దర్శనం భాగ్యాన్ని కూడా కల్పించారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.